సోషల్ మీడియా పోస్టులని ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూపెడుతూ అది స్మగ్లర్లకి లేకపోతే కనుక బెట్టింగ్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళ కోసం తయారు చేసుకొచ్చిన టెర్రరిస్టుల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని చివరికి మామూలు సోషల్ మీడియా పోస్టులకి మళ్ళించేసి 111 యాక్ట్ తీసుకొచ్చి బిఎన్ఎస్ 111 యాక్ట్ కింద వందల కొద్దీ కేసులు. గతంలో ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్ టైంలోనూ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు, తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు, జనసేన వాళ్ళ మీద పెట్టారు, బీజేపీ వాళ్ళ మీద పెట్టారు. అక్కడ విచిత్రం ఏంటంటే అంతకుముందు తెలుగుదేశం టైంలోనూ కేసులు పెట్టారు, వైసీపీ వాళ్ళ మీద పెట్టారు, అప్పుడు బీజేపీ జనసేనల మీద పెట్టారు కేసులు. దాన్ని తప్పుపట్టిన వైసీపీ తన అధికారంలోకి వచ్చాక తను చేసింది. అయితే టీడీపీ టైంలో కోర్టులు జోక్యం చేసుకోలేదు, వైసీపీ టైంలో కోర్టులు జోక్యం చేసుకుని తప్పుపట్టినాయి. మ్యాజిస్ట్రేట్లని క్యాజువల్ రిమాండ్ ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చినాయి, మ్యాజిస్ట్రేట్ల మీద చర్యలకు సిద్ధమైనాయి. దాంతో ఆగి 41A నోటీసులు ఇవ్వమంటే ప్రతి కేసులో 41A నోటీసులు అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు సీన్ మారింది, ప్రభుత్వం మారింది. ఆ రోజున ఏదైతే తప్పు పట్టిందో ఇప్పుడు అదే పని మళ్ళీ వీళ్ళు చేసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, అందరికీ సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది. నోటీసులు ఇవ్వకుండా విచారణ ఎట్లా చేస్తారని నిలదీయడం అయింది. ఇప్పుడు ఆపుతారా, ఆగుతారా? లేదు, మాకు వ్యతిరేకం అనిపిస్తే నాశనం చేసేస్తాం వాళ్ళ జీవితాల్ని, వాళ్ళని భయపెడతాం, వణికించాలి అన్నటువంటి ఒక సైకో మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి వేళ ఏం చేస్తారో చూడాలి.